ఒకరోజు ఒక స్వామీజీ అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. కాస్త విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడు ఆ చెట్టు మీద ఒక కాకి కూర్చొని చాలా ఏడుస్తుంది. స్వామీజీ, ఎందుకలా ఏడుస్తున్నావని అడిగారు. అప్పుడు ఆ కాకి, ఏడవక ఇంకేం చేయమంటారు స్వామీజీ, నేను నల్లగా ఉన్నానని అందరూ నన్ను వెళ్ళగొడుతున్నారు. దేవుడు నాకు మంచి ఆకారాన్నిచ్చాడు కానీ మంచి రంగునివ్వలేదు. నేను ఎవరింట మీద కూర్చున్నా, అరిచినా అందరూ నా మీద రాళ్ళు విసురుతున్నారు అని బాధపడింది. స్వామీజీ, సరే, నీకు ఎలాంటి రంగు కావాలో చెప్పు, నిన్ను అలా మారుస్తాను అని అడిగారు. దానికి కాకి, హంసలా బ్రతకాలనుకుంటున్నాను స్వామీజీ, దాని అందమైన ఆకారం, రంగు చాలా బాగుంటుంది అని కోరుకుంది. స్వామీజీ ఒక షరతు, ఒక్కసారి వెళ్ళి హంసను కలిసిరా అని చెప్పారు. కాకి హంస దగ్గరకు వెళ్ళి, హంసగారు, ఏం అందమండి మీది, మీరు చూడడానికి ఎంత బాగుంటారు, ఈ లోకంలో మీకన్నా మించిన తేజస్సు, రంగు ఇంకొకటి లేదు అని పొగిడింది. అప్పుడు హంస, మిత్రమా, నువ్వు నా రంగును మాత్రమే చూశావు, కానీ నా మనసులో ఉన్న భయాన్ని చూడలేదు. అందరూ నన్ను ఇష్టపడి ఫోటోలు తీసుకోవడానికి వస్తారు, కానీ వాళ్ళ ఫోటోల కోసం వస్తున్నారో లేక వేటగాడి రూపంలో వస్తున్నారో తెలియక నేను ప్రతిక్షణం బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నాను అని తన బాధను చెప్పింది. నాకంటే రామచిలుక బాగుంటుంది అని సలహా ఇచ్చింది. కాకి, హంస కలిసి స్వామీజీని అడిగి రామచిలుకను వెతకడానికి వెళ్ళాయి. చాలాసేపు వెతికాక ఒక చెట్టు మీద చిలుకను కనుగొన్నాయి. చిలుక మిత్రమా, నీ రంగు, తేజస్సు ఎంత బాగున్నాయి, నిన్ను అందరూ ప్రేమిస్తారు, మంచి ఆహారం పెడతారు అని పొగిడాయి. అప్పుడు రామచిలుక, మిత్రులారా, నాకు రంగు ఉంది కానీ స్వేచ్ఛ లేదు, నన్ను పంజరంలో బంధిస్తారు. ఇక నా రంగు గురించి చెప్పాలంటే, నేను ఈ చెట్టు మీద ఉన్నానని తెలియక మీరు కూడా నా కోసం చాలాసేపు వెతికారు కదా, ఎందుకంటే ఆకులకు నాకు ఒకే రంగు ఉండటం వల్ల నేను కనిపించను. ఛీ, నాది ఒక బ్రతికేనా అని బాధపడింది. మనందరికంటే నెమలి బాగుంటుంది అని చెప్పింది. 3 పక్షులు కలిసి స్వామీజీ అనుమతితో నెమలి దగ్గరకు వెళ్ళాయి. నెమలిగారు, మీ నాట్యం చూడడానికి ఎంతోమంది ఆరాటపడతారు, మీ పింఛం విప్పితే ఎంత బాగుంటుందో అని పొగిడాయి. అప్పుడు నెమలి ఏడుస్తూ, మిత్రులారా, నా నాట్యం చూస్తారు నిజమే, కానీ ఎక్కడి నుండి వేటగాడు వచ్చి నన్ను పట్టుకుంటాడో అని ప్రతిక్షణం భయంతో బ్రతుకుతున్నాను. ఈ లోకంలో అందరికంటే కాకివి నువ్వే చాలా బాగున్నావు అని కాకితో అంది. కాకి ఆశ్చర్యపోయి, నేనా, అదేలా అని అడిగింది. నెమలి ఇలా వివరించింది, నీకు మాలాగా ఎటువంటి సమస్యలు లేవు, నిన్ను ఎవరు చిలుకల పంజరంలో బంధించరు, నీకోసం ఏ వేటగాడు వేటాడు, నీతో ఏ పక్షి పోటీ పడదు, నీతో ఎవరు ఫోటో దిగాలనుకోరు, నీకు ఏ రోజు ఏదో ఒక ఆహారం లభిస్తుంది, నీకన్నా గొప్పవాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో అని నిలదీసింది. అప్పుడు కాకి తన తప్పు తెలుసుకొని స్వామీజీ దగ్గరకు వెళ్ళి, నన్ను నాలాగే ఉండనివ్వండి స్వామీజీ, ఇంకెప్పుడు ఇతరులతో పోల్చుకోను అని చెప్పి వెళ్ళిపోయింది. మిత్రులారా, ఈ కథలోని నీతి, మిత్రులారా, వేరే వాళ్ళతో మనల్ని మనం ఎప్పుడూ పోల్చుకోవద్దు. వేరే వాళ్ళు మంచిగా బ్రతుకుతున్నారంటే వాళ్ళకు కూడా ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయని తెలుసుకోవాలి. కష్టం లేని జీవితం లేదు, బాధ లేని బ్రతుకు లేదు. ఉన్నదానిలో సర్ది పెట్టుకొని బ్రతకడమే దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మీ యొక్క లైక్ నాకు ఎంతో బూస్ట్నిస్తుంది. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.